హలో అందరికీ, ఈరోజు సింపుల్గా టేస్టీగా బీరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూడండి. ముందుగా బీరకాయల్ని చెక్కేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ స్కిప్ చేశాను. బీరకాయ ఫ్రైలో ఉల్లిపాయలు వేసుకుంటే బాగోదు, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. కానీ నేను కార్తీక మాసం అని వెల్లుల్లిపాయలు స్కిప్ చేశాను అన్నమాట. ఈ పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకుని పోపు అంతా కలిసేటట్లు బాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. సో ఇప్పుడు మగ్గించుకుందాం ఒక 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చి కొంచెం బీరకాయ మగ్గి ఉంటుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోని అవసరం లేదు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిలో కారం సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందాము మూత పెట్టుకుని. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఈ బీరకాయ వేపుడు. కొంచెం వాటర్ ఉంది కదా, ఈ ఎక్సెస్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇంకొక 2 మినిట్స్ అలాగా వేయించుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.